హాయ్ అండి. ఈరోజు నేను మిమ్మల్ని ఆలోచింపచేసే కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను. వాటికి సమాధానాలు లాజికల్గా ఆలోచించి చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక రైతు దగ్గర 17 గొర్రెలు ఉన్నాయి. వాటిలో 9 తప్ప మిగతా అన్ని చనిపోయాయి. ఇప్పుడు ఎన్ని గొర్రెలు ఉన్నాయి? సమాధానం ఆలోచించి కామెంట్ చేయండి. సమాధానం 9 గొర్రెలే. రెండవ క్వశ్చన్, 3 పిల్లులు 3 ఎలుకలను 3 నిమిషాల్లో పట్టుకుంటే 10 ఎలుకలను 10 నిమిషాల్లో పట్టడానికి ఎన్ని పిల్లులు కావాలి? ఆలోచించి చెప్పండి, కామెంట్ చేయండి. సమాధానం 3 పిల్లులు. మూడో ప్రశ్న, 1 కిలో పత్తి 1 కిలో ఇనుము ఏది బరువు ఉంటుందండి రెండిట్లో? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. సమాధానం 2 సమానమే, 2 సేమ్ వెయిట్ ఉంటాయండి. నాలుగో ప్రశ్న, గడియారంలో 3 గంటలు అయ్యాయి. గంటల ముళ్ళు నిమిషముల ముళ్ళు మధ్య కోణం ఎంత ఉంటుంది? మీరు సమాధానం కామెంట్ చేసేయండి. సమాధానం 90 డిగ్రీస్. ఐదో ప్రశ్న, ఒక బుట్టలో 8 మామిడి పళ్ళు ఉన్నాయి. నువ్వు 3 తీసుకున్నావు. నీ దగ్గర ఎన్ని మామిడి పళ్ళు ఉంటాయి ఇంకా? సమాధానం 3 మామిడి పళ్ళు. ఆరో ప్రశ్న, ఒక తండ్రికి 4 కుమారులు, ప్రతి కుమారుడికి ఒక చెల్లెలు ఉంటుంది. మొత్తం పిల్లలు ఎంతమంది? ఆలోచించి సమాధానం చెప్పండి. సమాధానం 5 మంది. 4 చెల్లెళ్ళకి ఒకటే చెల్లెలు ఉంటుంది. ఒక చెట్టుపై 10 పక్షులున్నాయి. ఒకదాన్ని వేటగాడు కాల్చాడు. చెట్టుపై ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి? సమాధానం 0, ఏమీ ఉండవు, అన్నీ ఎగిరిపోతాయి. 8వ ప్రశ్న, నీ చేతిలో ఒక అగ్గిపుల్ల మాత్రమే ఉంది. నీ ముందు కొవ్వొత్తి, లాంతరు, పొయ్యి ఉన్నాయి. మొదట దేనిని వెలిగిస్తావు? ఆలోచించి సమాధానం కామెంట్ చేయండి. సమాధానం మొదట అగ్గిపుల్లనే వెలిగిస్తాం. థ్యాంక్ యూ. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.